హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నేను బెల్లంతో చేసిన అల్లం పచ్చడి చేశాను. రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండుమిర్చితో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులోకి ఒక పావు గిన్నె ధనియాలు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల చూడండి, మిక్సీకి వేసుకున్నాము. ఇలా ఉండాలి చెట్టి.